రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర పోతున్నాడని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపురంలో డెంగ్యూ వ్యాధితో ఇంటర్ విద్యార్థి శ్రవణ్ కుమార్, మహేష్ అనే మరొకరు మృతి చెందినట్టు చెప్పారు. 50-60 కుటుంబాలు అప్పులు తెచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు హరీష్ రావు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు గత ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ట్రాక్టర్లు ఇచ్చి గ్రామాలను శుభ్రం చేశారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు లేక సెక్రటరీలు సమ్మె నోటీసులు ఇచ్చారన్నారు. రోగాలతో ఊర్లు మల్సర పడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతగాదని రాజగోపాల్ రెడ్డి చెప్పారన్నారు. అయ్యా హరీష్ రావు వచ్చిండు నిన్ను చూసేది అందుకు హరీష్ రావు వచ్చి చనిపోతుంది నిన్ను రాష్ట్రంలో పారిశుధ్యం లోపించడం వల్ల అనేక గ్రామాల్లో కూడా వైరల్ ఫీవర్స్, డెంగ్యూతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్రంలో పూర్తిగా పారిశుధ్యం పడికేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతా ఉన్నాడు. పాలన సాగడం లేదు. అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. యూరియా బస్తాలు దొరకక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. పారిశుధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే 34 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి, 16 సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది. గ్రామంలో దాదాపు 50-60 కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళారు. ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు. ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రంలో పారిశుధ్యం లోపించడం వల్ల అనేక గ్రామాల్లో కూడా వైరల్ ఫీవర్స్